వెల్కమ్ టు ది లియో. మొన్న అసెంబ్లీ సెషన్స్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సాక్షి కానీ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మొన్న మీడియా సమావేశం పెట్టడానికి కూడా ప్రధానంగా అదే కారణం. ఏమని మా హయాంలో అప్పులు చేయలేదని చెప్పి స్వయంగా కూటమి ప్రభుత్వం ఒప్పుకుంది. వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లో బండారం మొత్తం బయటపడింది. మా హయాంలో అసలు అప్పులే జరగలేదు, మొత్తంగా 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఎంతో వాళ్ళన్నీ కలిపినా కానీ 7 లక్షల కోట్లు మేమైతే దాటలేదు కదా, మరి 10 లక్షలు 12 లక్షల కోట్లు అని చెప్పి అబద్ధాలు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళైతే మాట్లాడటం జరిగింది. వాళ్ళకు చదువు రాకపోతే దానికి ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు స్పష్టంగా మొన్న పయ్యావుల కేశవ్ గారు చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు ఆయన ఒక్కొక్కటి పోసగుచ్చినట్టు వివరించడం జరిగింది. బహుశా మరి వాళ్ళకి మొత్తం వినడానికి ఓపిక లేదో లేదా విన్న వాళ్ళకి అర్థం కాలేదో. మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులు మొత్తం చేసింది ఆయనే. అప్పట్లో అప్పుల శాఖ మంత్రిగా బిరుదొందినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కూడా అర్థం కాలేదో. మరి లేకపోతే అర్థమైన ప్రజలను తప్పుదో పట్టించడానికి డ్రామాలు ఆడుతున్నారో తెలియదు, కానీ అసలు వైసీపీ అప్పే చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. దానికి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి గారు కాదు, చంద్రబాబు గారే అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇవ్వటంతో పాటు ఇప్పటి వరకు తేలిన దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పు ఎందులో ఉంది అనేది స్పష్టంగా చెప్పారు. ఇంకో సవాల్ కూడా విసిరారు. ఒకవేళ ఇది ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే ఎవరు వచ్చినా ప్రభుత్వం లెక్కలు చూపిస్తుంది, లెక్కలు చూసిన తర్వాత మీరే సమాధానం చెప్పాలని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి, ఆ 10 లక్షల కోట్లు ఎక్కడుందో చెప్పండి, నేను వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తే కూటమి ప్రభుత్వం ఆ లెక్కలు చూపిస్తుంది. ఆ తరువాత అవి నిజం లెక్కలా దొంగ లెక్కలా, అందులో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుమానాలు ఏంటనేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా. మరి గబగబ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అబ్బెబ్బే మేము అప్పు చేయలేదు, కూటమి బండారం బయటపడిపోయింది, మా మీద నిందలేసేసారని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఏదో కాగితాలు పట్టుకుని మాట్లాడాడు కదా ఇలాగా. అదే కాగితం అసెంబ్లీలో నువ్వు బయట మాట్లాడావు, నువ్వు మాట్లాడిన మాటకు విలువ లేదు. నువ్వు బయట మీడియా మీద మాట్లాడావు, దానికి విలువ లేదు. చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడాడు, రికార్డెడ్గా మాట్లాడారు. సో దానికి విలువ ఉంది, దానికి క్రెడిబిలిటీ ఉంది, దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సవాల్ స్వీకరించి వస్తాడా? అప్పులు చూపించమని 10 లక్షల కోట్లు అప్పు చూపించమని వస్తాడా? చంద్రబాబు గారు చెప్పారు, ఎవరు వచ్చినా మేము చూపిస్తాం, ఇదేం దాపరికం లేదు, ఎవరు లెక్కలేం మార్చలేరు. నేను అందుకే చెప్పా, మరి వీళ్ళకి అర్థం కాలేదో లేకపోతే అర్థమైనా కానీ తెలియనట్టు సాక్షిలో డ్రామాలు ఆడారో మనకైతే తెలియదు, కానీ కేవలం వైసీపీ హయాంలో ఉన్నటువంటి మొత్తం అప్పులను అక్షరాల ప్రతి రూపాయిని చంద్రబాబు గారే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీకు కూడా అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడా లేదా అనేది మీకు కూడా అర్థమవుద్ది. ఇది ఇంకోటి, ఇది ఇప్పటి వరకు తేలినప్పుడు అది కూడా చెప్పారు. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 4-5 నెలల్లో దొరికినటువంటి అప్పులు ఇవి. ఇంకా జగన్మోహన్ రెడ్డి దొరకకుండా దొడ్డిదారిని చేసిన అప్పులు ఉన్నాయి, అవి బయటికి రావాల్సి ఉంది. అవి 1,00,000 కోట్లు వస్తాయా 2 లక్షల కోట్లు వస్తాయా అనేది తెలియదు. సో అవి కూడా వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి ఖచ్చితంగా. ఏదో ఒక విషయం అప్పుడు ఆ అప్పులన్నీ బయటకు వస్తాయి. సో అప్పుడు మొత్తం అప్పులు కూడా ప్రకటిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. చంద్రబాబు గారు ఏం చెప్పారు ఒకసారి విందాం. మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. విన్నారు కదా, గవర్నమెంట్ డెప్త్ 4,38,000 కోట్లు అంటే సుమారు 4.5 లక్షలు ఇక్కడే మనకి కనపడి